రెండేళ్ల నారాసుర పాలన రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటంటూ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన మీద ఘాటుగా చేసిన స్పందనని సాక్షి హైలైట్ చేసి సూపర్ 6 సూపర్ 7 సహా 143 హామీలు ఇచ్చారు. చంద్రబాబు ఈ హామీలన్నీ ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. చెప్పిన మాటలకు చేసిన పనులకి ఏమాత్రం పొంతం లేదు. ప్రతి క్షణం మోసం, దగా, స్కాములమయం. డిఎస్సిలోని అక్రమాలు, రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్ బుక్ పాలన, కుప్పకూలిన వ్యవస్థలో ఎవరికి రక్షణ లేదు. జంగిల్ రాజుల రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి, అన్నింటా మాఫియాతో దోపిడీ, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి, పేదరికం బుసలు కొడుతోంది. ఈరోజు ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వం మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతుంది. ప్రజా వ్యతిరేకతకు అద్దం పట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు, పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు. ప్రజలు ప్రతి హామీని గుర్తుపెట్టుకుని ప్రతి మోసాన్ని లెక్క పెడుతున్నారు. నారాసుర పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున మా పోరాటం ఆగదంటూ ప్రకటించారు. 2 ఏళ్ల క్రితం చంద్రబాబు 143 హామీలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, హామీలు ఏమయ్యాయని. రైతులకు ఇస్తానన్నటువంటి మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థులు మోసం చేశారు, చివరికి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు, పచ్చి అబద్ధాల ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు.